మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అన్నమయ్య జిల్లా రాయచోటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలిని. నా పేరు డి పద్మ యాదవ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగు సమావేశానికి కారణం ఏమంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు మంటిపల్లి రాంప్రసాద్ గారికి, బీసీ మినిస్టర్లందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. అదేమిటంటే, అన్నమయ్య జిల్లాలో ఇంతవరకు గత 40 ఏళ్ళుగా ఉమ్మడి జిల్లాలలో బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎక్కడ కూడా ఒక బీసీ ఎమ్మెల్యే కానీ, ఒక బీసీ ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ఎవరు కానీ లేరు. అన్నమయ్య జిల్లాకు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో ఆధిపత్యక నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా బీసీ నాయకుడు లేడు. అంత అన్యాయంగా, ఇంత దారుణంగా అన్నమయ్య జిల్లాలో బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలుస్తూ ఉంది. కాబట్టి మినిస్టర్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం ఏమంటే, అన్నమయ్య జిల్లాకు బీసీలకు న్యాయం జరగాలని, వారికి రాజకీయంగా ఆధిపత్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షులుగా జరుగుతున్న బాటలో అందరూ కూడా అగ్రవర్ణాలకే, బలి సంఘాలకు, నాయుడు సంఘాలకు, కమ్మ సంఘాలకు ఇవ్వాలని అనుకుంటున్నారు. అది చాలా అన్యాయము. కనీసము బీసీలను గుర్తించి ఇప్పుడైనా వాళ్ళ బీసీలకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మహిళలు ఉన్నారు, మహిళా నాయకులు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. అందరినీ గుర్తించి మహిళలకు కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. బీసీలు అన్నమయ్య జిల్లాలో చాలా మంది ఉన్నారు, చాలా శాతం బీసీలే ఉన్నారు. ఎలాంటి పదవుల్లో ఎవరు కానీ లేరు. కాబట్టి బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి వాళ్లకు పెద్దబాట వేయాలని నేను కోరుకుంటున్నాను. బీసీలకు ప్రాధాన్యత లేదంటారా? ఏ పోస్టులు ఇవ్వలేదు? ఏం పోస్టులు లేదు. తెలుగుదేశం పార్టీలు వచ్చినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని అంటారు, కానీ అన్నమయ్య జిల్లాలో బీసీలు ఎక్కడ ఏం కనబడుతుంది? ఎలాంటి ఆధిపత్యము లేదు. ఏ ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక మినిస్టర్ లేడు, ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ లేడు, ఒక మహిళా నాయకురాలు లేదు. ఈ జిల్లాకు 6 నియోజకవర్గాల్లో బీసీలు దేనికి నోచుకోలేదు. అందరూ అన్యాయం అయిపోతున్నారు. బీసీలను పట్టించుకునేవాడు లేదు. కాబట్టి బీసీలను అందరినీ గుర్తించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాయచోటికి, అన్నమయ్య జిల్లాకు బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే వచ్చే ఎన్నికల్లో బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? అవును. ఇంకా రాజకీయాలలో బీసీలు రాణించాలని, ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని, గత ఎన్నికల ప్రచారంలో బీసీలకు ప్రాముఖ్యత ఇస్తామని మీరు చెప్పినారు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పటి వరకు కూడా మాకు బాగా కనబడతా ఉంది. ఇంతవరకు బీసీ నాయకురాలే లేరు ఎవరు కూడా. ఇప్పుడు మా పార్లమెంటు అధ్యక్షులుగా బీసీలకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా మహిళలకు కానీ, నాయకులకు ఎవరికైనా సరే వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బీసీలకు గురించి సీఎం గారు బాగా ఆలోచించాలి. ఎక్కడ చూసినా వాళ్లకు దాడులు, అక్రమాలకు, దౌర్జన్యాలకు గురి అవుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూలో కానీ ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయం జరగడం లేదు. ఎంతో సతమత అవుతున్నారు. వాళ్ళ బాధలు చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి బీసీలకు బీసీ నాయకులే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇవన్నీ గుర్తించి మన సీఎం గారు, లోకేష్ బాబు గారు, బీసీ మినిస్టర్లు, మన రాయచోటి మినిస్టర్ రాంప్రసాద్ గారు కానీ గుర్తించి బీసీలకు ప్రముఖ పాత్ర రాజకీయంలో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.